హాయ్ అండి. ఇది పచ్చి పులుసు, చారు కాకుండా పచ్చి పులుసు అండి. చూడండి, చింతపండు అనేసి రసం చేసినాం, పిండిన ఉత్తగానే, ఇంక ఇందులో ఏమీ లే. నానేసాక చింతపండు నానేసాక ఉత్తగానే పిండి వేసుకొని కొంచెం ఇట్లా అర స్పూన్ కారం, ఉప్పు మాత్రం సరిపోయేంత ఒక 2 స్పూన్లు వేద్దాం, సరిపోయేంత. మరి సరిపోకపోతే మీరు మళ్ళీ తీసుకోవచ్చు. కొంచెం పసుపు, ఒక పావు స్పూన్ అంత పసుపు. ఇంకా డైరెక్ట్గా కలిపేసుకొని, నేను పచ్చి పులుసు అంటారండి, చారు కాకుండా. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద కళాయి పెట్టుకొని తాలింపు, కళాయి వేయగాక ఆయిల్ వేసుకున్నాం. కళాయి వేయడానికి ఆయిల్, ఎండుమిర్చి అండి ఒక 4 ఇరిసేసిన, వీటితోనే వస్తుంది ఫ్లేవర్ పచ్చి పులుసుకి. అవి మంచిగా వేగాలి. తర్వాత ఇక జీలకర్ర మెంతులు అన్నీ కలుపుకునే, జీలకర్ర ఆవాలన్నీ కలుపుకునే. ఇక వెల్లుల్లి, తర్వాత ఇక కరివేపాకు, కొంచెం మూత వేసుకున్నాం. అందులో కొంచెం పసుపు, తాలింపు, చాలా పోసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు వేసుకోవాలి ఉల్లిపాయలు, కొన్ని మరిన్ని వేసుకోవాలండి, బాగుంటుంది. తాలింపులు వేసుకుంటే ఇప్పుడు వేసుకొని, దీన్ని ఏం చేయాలంటే తాలింపులు కొంచెం లైట్గా మిరపకాయలు అలా విండేసేయాలి. తాలింపు మొత్తం పైకి వచ్చేస్తుందిగా. అసలు ఇట్లా చేసి చూడండి, పచ్చి పులుసు బాగుంటుందండి. ముద్దపప్పు పచ్చి పులుసు, కొత్త పచ్చి పులుసు కూడా పోసుకొని తినచ్చు. పిల్లలు కూడా మంచిగా తింటారు, మంచి టేస్ట్ వస్తుంది. ఇది ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. లావు కట్ చేసుకుని ఇట్లా బిస్కెట్ మనకు సన్నగా అయిపోతాయి. ఉప్పు సరిగా చూసుకొని, సరిపోతే మనం వేసుకోవచ్చు సరిగినంత. ఇట్లా చేయండి, ఒక్కసారి చేయండి, అంత బాగుంటుందో. ట్రై చేసి చూడండి.